Rania now? Okay, we are going to spread this message across this country. We're not going to stop here. Thank you. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మా కోసం వచ్చి సార్, నా పేరు శ్రీదేవి సార్. మా కోసం వచ్చిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్ మ్యామ్. ఇంతసేపు వెయిట్ చేసినందుకు మీరు ఇచ్చేసారు, చాలా థ్యాంక్స్. మీరు ఇచ్చేసారు, చాలా థ్యాంక్స్. నేను బేసికలీ నేను ఇక్కడ అమ్మాయి కాదు సార్, నేను వేరే స్టేట్ అమ్మాయిని. పెళ్ళైనందుకు అత్తవారింటికి రావాలి కాబట్టి ఇక్కడికి వచ్చాను. ఎన్విరాన్మెంట్ అంతా చాలా బాగా అనిపించింది. అరే హైదరాబాద్ ఎంత బాగుంది, ఎంత మంచిగా ఉంది, ఎంత పీస్ఫుల్గా ఉంది, ఎంత గ్రీనరీగా ఉంది. మనకు అదే కదా కావాలి మన పిల్లలకి వచ్చి. అదే ఇంకొక 2 years రెంట్ అవసరం. తర్వాత ఓకేలే, ఒకరు అర్న్ చేస్తే ఇంకొకరు మొత్తం ఈఎంఐ, ఇంకొకరు అర్నింగ్ ఈఎంఐ మొత్తం మనము లోన్ కట్టుకోవచ్చు. ఇంకొకరు అర్నింగ్ ఈఎంఐ మొత్తం మనము లోన్ కట్టుకోవచ్చు అని చెప్పి ఇల్లు కొన్నామండి. 10 years అయిందండి ఇల్లు కొని. ఇప్పుడు సడన్గా వచ్చి బఫర్ జోన్ అంటున్నారు. అంటే ఇప్పుడు బఫర్ జోన్లో ఒక్కసారి మార్పు వేస్తే కూలగొట్టేస్తామంటున్నారు. మాకు అసలు ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. ఇంకా 2035 దాకా మాకు ఈఎంఐస్ ఉన్నాయి. వాళ్ళు బ్యాంక్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇల్లు ఉన్నా లేకపోయినా మేము ఈఎంఐ కట్టాలంటున్నారు. అదేలా అవుతుంది? అండ్ దీంతో పాటు ఇంకొకటి ఏంటంటే ఈఎంఐ కట్టకపోతే మా మీద రివర్స్ కేర్స్ వేస్తారంట. అంటే మేము ఇల్లీగల్గా వాళ్ళకి డాక్యుమెంట్స్ ఇచ్చి మేము ఇచ్చేసామని మా మీద వేస్తారు. సో ఏదని బర్డన్ మేము బేర్ చేయాలండి ఇంత కష్టపడి. అండ్ మోరోవర్ మేము ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళం. మనకంటూ ఒక అవన్నీ కష్టాలు డ్రీమ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, అవన్నీ ఫుల్ఫిల్ చేసి అవన్నీ కష్టాలు ఎదుర్కొంటూ మేము ఈ స్టేజ్కి వచ్చాం. మా పిల్లలకు చెప్తున్నాం, మేము ఈ స్టేజ్కి ఉన్నాం నాన్న, మీరు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళండి. తర్వాత మీ దగ్గర ఉన్నవి సహాయపడండి కొంతమందికి. మనం ఉంది చాలా, మన దగ్గర ఉంది. అంతవరకు వచ్చి ఇప్పుడు సడన్గా ఇలా అన్నీ చెప్తే చాలా బాధగా ఉందండి. డెవలప్మెంట్ చేయండి, మేము ఎవ్వరికి అగేన్స్ట్ కాదు, డెవలప్మెంట్ చేయండి. బట్ నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ మా జీవితాల్లో పోయి డెవలప్మెంట్ చేయడం అంటే చాలా కష్టం కదండి. ఇప్పుడు ఆ లోన్స్ అని నిజంగా లోన్స్ తలుచుకుంటుంటే నైట్ పడుకుంటే మార్నింగ్ లేదండి. చిన్న పిల్లలండి, నాకు భయంగా ఉందండి. చిన్న పిల్లలండి, నాకు ఇంత చిన్న పిల్లలు ఉన్నారండి. గుడ్ మార్నింగ్ సార్, థ్యాంక్ యూ.